ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా రికార్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి. ఆల్రెడీ 44 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ విల్ కమ్ డెఫినెట్లీ. రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం చెప్పాలి అంటే అతను ఏంటంటే నిస్వార్థపరుడు. ఆయన డైరెక్ట్లీ రావడం కూడా ఇది కాదు. ఆయన 15 సంవత్సరాలు ఎంతో కృషి చేసిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక ఆయన రావడం అంటూ జరిగింది. డిప్యూటీ సీఎం డెఫినెట్లీ ఏపీని ఒక మోడల్ స్టేట్గా చేయడంలో అసలు సందేహమే లేదు. డెఫినెట్లీ ఈ విల్ సక్సీడ్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్. అండ్ ఒకటి ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే కమింగ్ టు దిస్ మూవీ రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా ఇది, అండ్ దట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి కలెక్షన్లు కావచ్చు, స్టోరీ కావచ్చు, మూవీ క్రేజ్ కావచ్చు, ఎట్లా ఉంటుంది అనుకో. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కలెక్షన్స్ కోసం అయితే ఏ రోజు ఎంపర్లాడలేదు. ఆయన ఏంటంటే ఏది చేసినా సరే ఒకటి రికార్డు ట్రెండ్ సెట్ చేయడం తప్పిస్తే ట్రెండ్ ఫాలో అవడం అంటూ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ఏంటంటే లోకల్గానే కన్ఫైన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ అండి.